ఈశ్వరీయ విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం అన్న ఈ శీర్షికలో ఈరోజు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న, ద్వాదశ జ్యోతిర్లింగాలతో అంటే విగ్రహాలతో సేవ చేయవచ్చా? ఈ ప్రశ్న అడగడానికి కారణము, బాబా భక్తి మార్గాన్ని సమాప్తం చేసేసి జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చారు మనని. మనం చేసుకున్న భక్తికి ఫలితంగానే బాబా మనకి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని కల్పించి జ్ఞాన యోగాల ద్వారా మనం పరివర్తన చెంది సేవ చేయాలన్నదే ఇక్కడ విద్యాలయంలో బాబా చెప్పే జ్ఞానం మనకి. సో ఇక్కడ బాబా మనకి భక్తికి ఫలంగా వారసత్వాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ భక్తి మార్గంలోకి వెళ్ళకూడదంటారు. సో ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానంగా బాబా భక్తిని సమాప్తం చేయడానికి కారణము, ఆ తర్వాత భక్తి వల్ల సద్గతి కాదు దుర్గతి అని చెప్పేసి కూడా బాబా కొన్ని మురళీలో చెప్పారు. అసలు సేవ చేసే విధానం ఏంటి, అసలు బాబా శ్రీమతం ఏముంది సేవ చేయడానికి అని చెప్పేసి బాబా మురళీలో ఏదైతే చెప్పారో ఆ మహావాక్యాలని రెఫరెన్స్ కోసము ఇక్కడ స్లైడ్స్ వేసి కూడా చూపిస్తున్నాము. సో ముందుగా బాబా మనం ఏదైతే 63 జన్మల భక్తి చేశామో ఆ భక్తికి ఫలితంగా వారసత్వాన్ని ఇచ్చానని చెప్పేసి 13th April 2019, సో 2019 ఏప్రిల్ నెల 13వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే, ఎవరైతే మొదట భక్తిని చేశారో వారే మొదట జ్ఞానమును తీసుకునేందుకు అర్హులుగా కూడా అయ్యారు. ఎందుకంటే భక్తి ఫలము కావాలి. కావున ఎల్లప్పుడూ మీ ఫలాన్ని లేక వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలము అన్న పదము భక్తి మార్గానికి చెందినది, వారసత్వము అన్నది సరి అయినది. ఇక్కడ విద్యార్థుల అవగాహన కోసం అని చెప్పి మేము కొన్ని మురళీల రెఫరెన్స్గా ఇస్తున్నాము, కానీ ఈ విషయాన్ని బాబా చాలా మురళీలో చెప్పారు. సో ఇక్కడ మనం ఏదైతే భక్తి చేశామో ఆ భక్తి యొక్క ఫలంగా బాబా మనకి వారసత్వము, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చి జ్ఞాన యోగాల ద్వారా ఆ వారసత్వానికి మనని అర్హులుగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి భక్తి మార్గానికి ఫలం విచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ జ్ఞాన మార్గం నుంచి మళ్ళీ వెనక్కి అడుగులు వేయడం అంటూ చేయకూడదు. సో అందుకే బాబా మురళీలో ఇప్పుడు భక్తి చేయడం అన్నది సమాప్తమైందని చెప్పేసి బాబా 21 డిసెంబర్ 2019 2019 డిసెంబర్ నెల 21వ తారీఖు సాకార మురళిలో ఏం చెప్పారంటే, మేము ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము అని మీరు అంటారు. ఇప్పుడు మీరు భక్తిని చేయడం సమాప్తం అయ్యింది, జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో 13th April 2019లో భక్తికి ఫలంగా బాబా వారసత్వాన్ని ఇచ్చేసి, ఆ తర్వాత ఇక్కడ ఈ విద్యాలయంలో మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఆ లక్ష్యమే మనము లక్ష్మీనారాయణగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. అంటే ఇక్కడ సంపూర్ణంగా సంపన్నంగా అవ్వడం కోసం అని చెప్పి మనము పురుషార్థం చేస్తున్నాం. సో లక్ష్మీనారాయణగా అవ్వడం అంటే ఇట్స్ ఎ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్, ఉన్నత స్థితి. సో ఇది ఒక విద్యాలయం యొక్క లక్ష్యం అని చెప్పేసి బాబా చెప్తున్నారు. సో ఇక్కడ ముందుగా మనం భక్తి గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకుని ఆ తర్వాత సేవ చేసే విధానం గురించి తెలుసుకుందాము. విద్యార్థులు అడిగిన ప్రశ్న, ద్వాదశ జ్యోతిర్లింగాలతో సేవ చేయవచ్చా అంటే దానికి సంబంధించిన మురళీలు ఇప్పుడు మనం రెఫర్ చేస్తున్నాము. సో ఇక్కడ బాబా భక్తిని సమాప్తం చేశానంటారు. ఆ తర్వాత భక్తి యొక్క ఆచార వ్యవహారాలు, ఆ తర్వాత విగ్రహారాధన, వీటన్నిటి గురించి బాబా మురళీలో స్పష్టత ఇచ్చారు. సో ఇప్పుడు సాకార మురళి 2019 అక్టోబర్ నెల 5వ తారీఖు మురళిలో బాబా ఏం చెప్పారంటే, మీరు భక్తినైతే ఎంతగానో చేశారు అని బాబా అర్థం చేయిస్తారు. అది కూడా నంబర్ వారీగా ఎవరైతే ఎంతో భక్తిని చేశారో వారే మళ్ళీ ఈ జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. ఇప్పుడు భక్తి ఆచార వ్యవహారాలు పూర్తయితాయి. ఇక్కడైతే మీరు మొత్తం వికారి కుల మర్యాదలు అన్నిటినీ వదిలివేయాలి, బుద్ధి ద్వారా అన్నిటినీ సన్యసించాలి అంటున్నారు. సో ఇక్కడ మనం భక్తి చేశాం కాబట్టే బాబా మనకి ఇక్కడ విద్యాలయంలో ప్రవేశాన్ని కల్పించి ఆ తర్వాత ఇక్కడ మనం వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటాం. సో ఈ జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత భక్తి యొక్క ఆచార వ్యవహారాలు ఇంకా పూర్తవుతున్నాయి. ఆ తర్వాత వికారి కుల మర్యాదలన్నిటినీ, సో ఇక్కడ ఇది ఏదైతే భక్తి యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేహాభిమానానికి సంబంధించినవి. సో ఇక్కడ ఎప్పుడైతే మనలో దేహాభిమానం ఉంటుందో అప్పుడు మనకు విగ్రహాలు అవసరం అవుతాయి. ఎప్పుడైతే ఆత్మాభిమాని స్థితికి వస్తామో అప్పుడు మనకి నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన
శివ పరమాత్మనే స్మృతి చేయగలుగుతాం. తర్వాత బాబా సాకార మురళి 27th ఏప్రిల్ 2019 2019 ఏప్రిల్ నెల 27వ తారీఖు మురళిలో ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే తెలియదో వారు పూజ మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అందరినీ తెలుసుకున్నారు కావున మీరు పూజ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పూజారి స్వరూపం నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలు కానీ, రథాలు కానీ, భక్తి మార్గం యొక్క విధి విధానాలలో ఎక్కడైతే మన పూజారి స్వరూపం అన్నది ఉందో ఇంకా దాని నుండి ముక్తులయ్యారు అంటున్నాడు. అంటే ఒక రకంగా మనం ఈ భక్తి మార్గం యొక్క విధి విధానాల వల్ల దేహాభిమానంలోకి వచ్చామే తప్పితే బాబా మనకు 7 day కోర్సులు ఏదైతే మెట్ల చిత్రాన్ని చూపించి ఈ పద్ధతుల ద్వారా మెట్లు దిగుతూ వచ్చారు మీరు అంటాడు. దానికి కారణం ఏంటంటే అక్కడ మనం స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మని తలుచుకోలేదు. అక్కడ దేహాభిమానంతో పరమాత్మను తలుచుకున్నాం కాబట్టి ఆత్మశక్తిశాలిగా అవ్వలేదు. సో అందుకే బాబా మురళీలు ఏం చెప్తున్నారంటే, ఇంకా ఇప్పుడు మీరు పూజ చేయవలసిన అవసరం లేదు, పూజారి స్వరూపం నుండి ముక్తులయ్యారు అంటున్నారు. సో ఇక్కడ పూజారి స్వరూపం నుంచి ముక్తులయ్యాము అని చెప్పిన తర్వాత సో ఇక్కడ బాబా ఇది జ్ఞాన మార్గం కాబట్టి ఇంకా మీరు చదువు మీద ధ్యాస పెట్టాలి అని అంటారు. బాబా చదువు మీద ధ్యాస పెట్టమని చెప్పడానికి కారణం ఏంటంటే సాకార మురళి 24th ఏప్రిల్ 2019 2019 ఏప్రిల్ నెల 24వ తారీఖు మురళిలో బాబా ఏమంటారంటే, ఇది భక్తి మార్గం కాదు, ఇది ఒక చదువు. స్కూల్లో చదువు జరుగుతుంది, మందిరాలు మొదలైన వాటిలో భక్తి జరుగుతుంది. కానీ ఇందులో ఎవరు చదివిస్తారు? భగవాను వాచ. ఇంకే పాఠశాలలోనూ ఈ విధంగా భగవాను వాచ ఉండనే ఉండదు. భగవాను వాచ అని ఉన్న స్థానము ఇది ఒక్కటే. ఉన్నతోన్నతుడైన భగవంతుడినే జ్ఞానసాగరుడని అంటారు. తానే జ్ఞానమును ఇవ్వగలడు, మిగిలినదంతా భక్తియే. భక్తి ద్వారా ఎవ్వరికి సద్గతి లభించదని బాబా చెప్పారు. సర్వుల సద్గతి దాత ఒక్క పరమాత్మయే. సో ఇక్కడ బాబా మనకి భక్తిని సమాప్తం చేసి ఇక్కడ విద్యాలయంలో చదువు జరుగుతుంది, మందిరాలలో భక్తి జరుగుతుంది అన్నాడు. బాబా ఏ విధి విధానాలనైతే మనని వాడొద్దు అని చెప్పారో ఆ విధానాలని మనము వేరే వాళ్ళకి బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి వాడకూడదు. సో అందుకే ఏమంటున్నారంటే భక్తి ద్వారా ఎవరికి సద్గతి లభించదు అంటున్నారు. సో సద్గతి లభించినప్పుడు మనం అదే విగ్రహాలను పెట్టి ఆ తర్వాత బాబా జ్ఞానాన్ని ఇస్తాము అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే విద్యాలయంలో ఏదైతే బాబా సేవ యొక్క పద్ధతులు చిత్రాల ద్వారా అని చెప్పారో ఆ పద్ధతి ద్వారానే చెయ్యాలి. కానీ భక్తి ద్వారా సద్గతి లభించదు. కాబట్టి ఇంకా భక్తిని బాబా ఇక్కడ సమాప్తం చేసేసి ఇది భక్తి మార్గం కాదు, ఇది ఒక చదువు అంటున్నారు. తర్వాత ఇదే భక్తికి సంబంధించి బాబా ఇంకొక మహావాక్యం ఏం చెప్పారంటే, ఈ మహావాక్యాన్ని బాబా 2019 సెప్టెంబర్ నెల 27వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే, భక్తి మార్గంలో శివ శివ అని అంటూ ఉంటారు కానీ దానివల్ల ఏమి లభిస్తుందో ఎవరికీ తెలియదు. శివుడిని స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమవుతాయి అని ఎవరికీ తెలియదు. శబ్దం వినిపిస్తుంది, ఆ శబ్దం అయితే భక్తిలో తప్పకుండా జరుగుతుంది, కానీ ఈ విషయాలలో లాభమేమీ లేదు. సో ఇక్కడ బాబా భక్తి మార్గం ఏదైతే శివ శివ అని చెప్పి శబ్దం చేస్తారో దానివల్ల ఏ లాభము లేదు. ఆ శివుడిని స్మృతి చేస్తేనే పాపాలు అంతమవుతాయి అని అంటారు. సో ఇక్కడ భక్తి మార్గాన్ని నుంచి జ్ఞాన మార్గంలోకి వచ్చేసిన తర్వాత భక్తి మార్గంలో భక్తులు శివ శివ అని చెప్పేసి అక్కడ స్థూలంగా కర్మేంద్రియాల ద్వారా తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ బాబా జ్ఞాన మార్గంలో రాజయోగాన్ని నేర్పించి స్మృతి ద్వారా అంటే మన ఆలోచన ద్వారా గనక తలుచుకుంటూనే పాపాలు అంతమవుతాయి అని చెప్పి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఇంకేమంటున్నారంటే సద్గురువు లభించాక వీటన్నిటి అవసరం లేదు, సద్గురువు తీరాన్ని చేరుస్తారు అంటాడు. సో ఇక్కడ సద్గురువు అంటే బాబా మనకి తండ్రి, టీచరు, సద్గురువు 3 పాత్రల్లో ఆయన స్మృతి చేయమంటారు. కాబట్టి సద్గురువు లభించిన తర్వాత ఇంకా మనకి భక్తి మార్గం యొక్క విధి విధానాలు అవసరం లేదు, సద్గురువు తీరాన్ని చేరుస్తారు అని చెప్పేసి బాబా ఈ మురళిలో మనకి స్పష్టతనిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలు పెట్టి సేవ చేసే సేవాదారులు ఏమంటున్నారంటే, మేము ఆ ప్రదర్శిని పెట్టినప్పుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలని ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టి వచ్చిన భక్తులందరూ ఆ విగ్రహాలను దర్శనం చేసుకుంటూ వచ్చి ఆ ఎగ్జిట్ పాయింట్ అంటే ఎక్కడైతే వాళ్ళు నిష్క్రమిస్తారో ఆ ప్రదర్శన నుంచి, అక్కడి నుంచి చిత్రాల ద్వారా మేము వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పాంప్లెట్ బాబా అవతరణ గురించి ఇచ్చే పంపిస్తున్నాము. సో కాబట్టి మరి ఇది శ్రీమతానికి అనుసారంగా ఉందా లేదా అని అంటే, ఇక్కడ బాబా మురళిలో మాత్రము చిత్రాల ద్వారానే సేవ చేయాలని చెప్పారు, విగ్రహాల ద్వారా కాదు. అది ఎందుకు అని చెప్పేసి బాబా సాకార మురళి 2019 ఏప్రిల్ నెల 29వ తారీఖు మురళిలో బాబా మహావాక్యాలు ఏంటంటే, మీరు ఈ చిత్రాలను శ్రీమతానుసారంగా తయారు చేస్తారు. అసురీ మతంపై లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. అవి మట్టితో రాతితో తయారు చేయబడిన విగ్రహాలు మాత్రమే. వాటికి కర్తవ్యము ఏమీ లేదు. ఇక్కడైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు అంటున్నారు. ఇక్కడ బాబా ఏదైతే మనని విద్యాలయం యొక్క లక్ష్యము ఏదైతే ఉందో, నరుడి నుండి నారాయణ స్థితికి చేరడానికి చిత్రాల ద్వారా, జ్ఞాన యోగాల ద్వారా ఏ రకంగా అయితే బాబా మనని చదివిస్తున్నారో ఇదే పద్ధతిని అందరికీ వాడాలి అంటారు. సో ఇక్కడ మొట్టమొదట బాబా యొక్క సందేశాన్ని ఇచ్చి ఆ తర్వాత జ్ఞానం ద్వారా వాళ్ళని ముందుకు తీసుకువెళ్తాము. సో దానికోసం అని చెప్పి విద్యాలయంలో చిత్రాలను శ్రీమతానుసారంగా తయారు చేశారు అంటున్నారు. ఆ తర్వాత అసురీ మతముపై లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. అవి మట్టితో రాతితో తయారు చేయబడిన విగ్రహాలు మాత్రమే. వాటికి కర్తవ్యము ఏమీ లేదు అంటున్నాడు. సో కర్తవ్యము అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏమీ లేదు. మరి బాధ్యత ఎవరికి ఉందంటే చైతన్య స్వరూపులమైన మనము, ఆ తర్వాత విశ్వ కళ్యాణకారి అయిన మన తండ్రికే. అందుకే ఇక్కడైతే తండ్రి వచ్చి పిల్లలని చదివిస్తున్నారు అంటున్నారు. సో ఈ మురళి ద్వారా బాబా ఏంటంటే, మట్టి రాతి విగ్రహాల కర్తవ్యం ఏమీ లేదు కాబట్టి విద్యాలయంలో చిత్రాల ద్వారా శ్రీమతానుసారంగానే బాబా యొక్క పరిచయాన్ని, జ్ఞానాన్ని ఇస్తూ పోవాలి. సో ఇదే విషయాన్ని బాబా మళ్ళీ సాకార మురళి 2019 డిసెంబర్ నెల 17వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే, మేమే దేవి దేవతలుగా చైతన్యంలో స్వయం తయారవుతున్నాం. చైతన్యంలో ఉన్నప్పుడు పూజ మొదలగునవి ఏవి ఉండవు. ఎప్పుడైతే రాతి బుద్ధిగా అవుతారో అప్పుడు రాళ్ల యొక్క పూజ చేస్తారు. చైతన్యంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు. తరువాత పూజారులైపోతారు. అక్కడ పూజారులు ఉండరు, రాతిమూర్తులు ఉండవు, అవసరమే లేదు. ఎవరైతే చైతన్యంలో ఒకప్పుడు ఉన్నారో వారి గుర్తుగా స్మృతి కొరకు రాతి శిల్పాలను ఉంచుతారు అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, చైతన్యంలో ఉన్నప్పుడు పూజ మొదలగునవి ఏవి ఉండవు అంటున్నారు. సో ఇప్పుడు మనమే దేవీ దేవతలుగా తయారవుతున్నాం కాబట్టి చైతన్య స్వరూపులమైన మనకి మన యొక్క ఆత్మశక్తి ద్వారా, యోగశక్తి ద్వారా సేవ చేయాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న ఈ 29th ఏప్రిల్ 2019 మురళిలో బాబా మట్టి రాతి విగ్రహాలకు కర్తవ్యం ఏమీ లేదు అంటాడు. అంటే ఆ మట్టి రాతి విగ్రహాలను చూసినప్పుడు ఆ విగ్రహాల నుంచి ఆత్మ శక్తిశాలిగా అవడం అంటూ ఉండదు. సో బాబా భక్తిని సమాప్తం చేయడానికి ఇదొక కారణం. సో ఇక్కడ మట్టి రాతి విగ్రహాల నుంచి ఆత్మ శక్తిశాలిగా అవదు కాబట్టి మనం ఏదైతే 63 జన్మల నుంచి భక్తి చేసుకుంటూ వచ్చామో దయాసాగరుడైన తండ్రి దానికి ఫలితంగా వారసత్వాన్ని ఇచ్చేశారు. అదేవిధంగా వారసత్వాన్ని ఇచ్చిన తర్వాత మనం కూడా మన యొక్క యోగశక్తి ద్వారా, అంటే చైతన్య స్వరూపులైన మనము ఇప్పుడు పూజ మొదలైనవి ఏవీ చేయకుండా చిత్రాల ద్వారా, జ్ఞాన యోగాల ద్వారానే బాబా యొక్క సందేశాన్ని ఇచ్చి అందరినీ ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత బాబా ఇవి ఏదైతే పంచతత్వాల పూజ అంటే విగ్రహాలకు కానీ రాతి విగ్రహాలకి ఏవైతే పూజలు చేస్తున్నారో వీటన్నిటిని బాబా మాయను తలుచుకోవడమే అవుతుంది అని చెప్పేసి సాకార మురళి 2019 నవంబర్ నెల 22వ తారీఖు మురళిలో బాబా యొక్క మహావాక్యాలు ఏంటంటే, గోముఖము ద్వారా అమృతాన్ని తీసుకునేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మళ్ళీ శ్రీనాథ ద్వారం వద్దకెళ్ళి దర్శనము చేసుకుంటారు. కానీ తనను దర్శించుకోవడం ద్వారా ఏమవుతుంది? దానిని భూత పూజ అని అంటారు. అందులో ఆత్మ ఏమీ లేదు కదా. పంచతత్వాల బొమ్మ తయారై ఉంది అనగా అది మాయను తలుచుకోవడమే అవుతుంది. పంచతత్వాలు ప్రకృతి కదా, వాటిని స్మృతి చేయడం ద్వారా ఏమి లభిస్తుంది అంటున్నాడు.
ఈ మురళి యొక్క మహావాక్యం ద్వారా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు, రాతి విగ్రహాలు, మట్టి విగ్రహాలు వీటి ద్వారా మనం ఏదైనా చేస్తున్నామంటే అది మాయను తలుచుకోవడమే అన్న విషయం మనకి స్పష్టమవుతుంది. సో ఇక్కడ బాబా ఏమంటారంటే శ్రీనాథుని ద్వారం దర్శించుకోవడం అంటే అక్కడ విగ్రహాలు అంటే పంచతత్వాలతో తయారు చేసిన విగ్రహాలు బొమ్మ తయారై ఉంది. సో దాన్ని భూత పూజ అంటే పంచభూతాలతో చేసిన ఈ విగ్రహాలని తలుచుకోవడం అంటే మాయను తలుచుకోవడమే అంటున్నాడు. సో ఇప్పుడు మనం సేవలు చేసేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టేసి అంటే పంచతత్వాలతోటి విగ్రహాలని తయారు చేసేసి వచ్చి వాటిని దర్శించుకోండి అంటే ఇక్కడ మాయను తలుచుకోవడమే అవుతుంది అంటాడు. సో ఇక్కడ మాయను తలుచుకోవడం అవుతుంది. పంచతత్వాలు ప్రకృతి కదా, వాటిని స్మృతి చేయడం ద్వారా ఏమి లభిస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ బాబా పూర్తిగా భక్తిని సమాప్తం చేసేసి ఆ తర్వాత భక్తిని సమాప్తం చేయడానికి కారణాలు, భక్తి యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేయమని చెప్పేసి విద్యార్థులందరికీ చాలా మురళిలో శ్రీమతాన్ని ఇచ్చారు. తర్వాత విగ్రహాలు సంబంధించి బాబా ఏదైతే ఈ స్పష్టతనంతా ఇచ్చారో ఇచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఇంకా మరి సెంటర్లలో ఇలా జరుగుతుంది, మౌంట్ అబూలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడిగే వాళ్ళందరూ 1972 నవంబర్ నెల 23వ తారీఖు మురళిలో బాబా మధువన నివాసీలతోటి కూడా భక్తి మార్గం యొక్క విధి విధానాలు సమాప్తం చేయాలని చెప్పారు. దానికి సంబంధించిన మురళి ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. దాని డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ ఈ వీడియో కింద ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ పక్కన ఒక చిన్న ట్రయాంగిల్ త్రికోణాకారంలో ఏదైతే బొమ్మ ఉందో దాన్ని టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఈ మధువన నివాసీలతోటి ఏదైతే బాబా భక్తి మార్గం యొక్క విధి విధానాలు సమాప్తం చేయమన్నారో ఆ వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో ద్వారా కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. సో బాబా భక్తి మార్గం గురించి ఏం చెప్పారా అన్నది కూడా స్పష్టత వస్తుంది. తర్వాత ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలని పెట్టినప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటినీ ఒకే చోట దర్శించుకోండి అని చెప్పి మనం ఏదైతే చెప్తున్నామో సేవలు చేసేటప్పుడు ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటిని ఒకే చోట దర్శించుకోవడం అంటే ఒక రకంగా తీర్థయాత్రలాగా అంటే అన్ని చోట్లకు వెళ్ళే కన్నా ఒకే చోట దర్శించుకోండి అని చెప్పి కూడా సేవా కార్యక్రమాల్లో పెడుతున్నారు. సో దానికి సంబంధించి బాబా సాకార మురళి 2019 అక్టోబర్ నెల 25వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే భక్తి మార్గంలో తీర్థయాత్రల అర్థమే కిందకు దిగజారడం, తమో ప్రధానంగా అవ్వడం అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అన్నిటికన్నా గొప్ప యాత్ర మీ ఈ యాత్ర. మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళతారు. కావున ఈ పిల్లలకు కూడా ఎంతో కొంత శివబాబా స్మృతిని కలిగించండి. శివబాబా పేరు గుర్తుందా? ఎంతో కొంత వింటే స్వర్గంలోకి వస్తారు. ఈ ఫలము తప్పకుండా లభించనున్నది. కానీ పదవి అయితే చదువు ద్వారా లభిస్తుంది, అందులో చాలా తేడా ఏర్పడుతుంది అంటున్నారు. సో ఇక్కడ బాబా భక్తి మార్గంలో తీర్థయాత్రల అర్థమే కిందకు దిగజారడం అంటాడు. కారణం అక్కడ మనకు ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ యొక్క యథార్థ పరిచయం లేదు. సో తీర్థయాత్రలు చేయడం అని అంటే తమో ప్రధానంగా అవ్వడమే అంటున్నాడు. సో ఇక్కడ బాబా తీర్థయాత్రలు అంటే దిగజారడము, తమో ప్రధానం అవ్వడం అని చెప్పిన తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటినీ ఒకే చోట దర్శించుకోవడానికి రండి అని చెప్తున్నాము అంటే ఇక్కడ వచ్చే వాళ్ళని తమో ప్రధానంగా చేయడమే, మాయని తలుచుకోవడమే. సో అందుకే బాబా ఏమంటున్నాడు, ఈ పిల్లలకు కూడా ఎంతో కొంత శివబాబా స్మృతిని కలిగించండి అంటున్నాడు. సో ఇక్కడ శివబాబా స్మృతిని కలిగించాలి అని అంటే ముందు మనలో యోగశక్తి ఉండాలి. ఎప్పుడైతే మనలో ఈ యోగశక్తి అన్నది ఉంటుందో అప్పుడే అవతల వాళ్ళకి ఆ యొక్క స్మృతిని కలిగించగలుగుతాం. సో ఇక్కడ విద్యాలయంలో బాబా భక్తి గురించి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎవరైతే సేవలు చేస్తున్నారో సో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు కాబట్టి మేము ఈ రకంగా వాళ్ళని ఆకర్షించడం కోసం అని చెప్పేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టాల్సి వస్తుంది. సో ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టినా మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎలాగూ చిత్రాలే పెడుతున్నాము. సో ఇక్కడ ఏదైతే సేవాదారులు సంకల్పం చేస్తున్నారో
వాళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళు తండ్రిని గుర్తుపట్టలేరు. సో, వాళ్ళని ఆకర్షించడం కోసం అని చెప్పేసి మేము జ్యోతిర్లింగాలను పెట్టాల్సి వస్తుంది అనంటే, ఇక్కడ బాబా శ్రీమతము ఏం చెప్తుందంటే, సాకార మురళి 9th January 2020 మురళిలో బాబా ఏమంటున్నారంటే, పవిత్రత మరియు యోగముల ఆకర్షణ దీని ఆధారంతోనే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. ముందు ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలుగుతారు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారన్నది చూసి ఇంకా ఎంతోమంది వస్తారు. ఎంత ఆలస్యం అవుతుంటే అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటది అంటాడు. సో, ఇక్కడ ఎవరికైనా జ్ఞానాన్ని చెప్పడానికి బాబా పరిచయాన్ని ఇవ్వడం కోసమని మనలో పవిత్రత, యోగశక్తుల ఆకర్షణ ఉండాల్సిందే తప్పితే పంచతత్వాలు, బాబా ఇందాక చెప్పినట్టు రాతి విగ్రహాలు, మట్టి విగ్రహాలు, పంచతత్వాలతో చేసిన విగ్రహాలంటే ఇక్కడ మాయ ద్వారా వాళ్ళని ఆకర్షించకుండా మన యొక్క పవిత్రత, యోగముల ద్వారా వాళ్ళని ఆకర్షించాలి. ఆ తర్వాత ఏదైతే వాళ్ళకు చెప్తే అర్థం కాదు, వాళ్ళు వినరు, వాళ్ళకి ఈ విధంగానే చెప్పాల్సొస్తది, వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పి మేము 12 జ్యోతిర్లింగాలు పెట్టాము అన్న వాళ్ళంతా ఇక్కడ బాబా 1979 ఫిబ్రవరి నెల 3వ తారీఖు అవ్యక్త మురళి. ఈ మురళిలో బాబా కొత్త వాళ్ళకి జ్ఞానం ఏ రకంగా తెలియచేయాలా అని చెప్పేసి పూర్తిగా ఒక మురళినే నడిపారు. సో, ఈ మురళిని విద్యార్థులు ఒకసారి బుక్స్‌లో చదువుకుంటే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో దీన్ని రికార్డ్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాము. సో, ఇక్కడ ప్రస్తుతం అవగాహన కొరకు బాబా ఏం చెప్తున్నారంటే, కొత్త వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు అంటే విశ్వ కళ్యాణకారులు ఏ రకంగా సేవ చేయాలా అని చెప్పేసి బాబా ఈ మురళిలో వివరించారు. సో, ఇక్కడ కొత్త వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళకి చెబితే అర్థం కాదు, వాళ్ళకు డైరెక్ట్‌గా జ్యోతి స్వరూపుణ్ణి చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు, గుర్తుపట్టలేరు, వాళ్ళకి ఈ రకంగానే చెప్పాల్సొస్తుంది అని అనుకున్నప్పుడు కొత్త వాళ్ళ గురించి బాబా ఏం ఆలోచించమని చెప్పారంటే, ఆది కాలంలో రాజవంశీయులు, ఇప్పుడు బ్రహ్మవంశీయులు మాస్టర్ సర్వశక్తివంతులు. సో, ఎవ్వరిని చూసినా కానీ బాబా ఈ మురళిలోనే కాకుండా చాలా మురళిలో ఏం చెప్పారంటే, ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు, నా ఆత్మిక సోదరులకు నేను అర్థం చేయిస్తున్నాను. మళ్ళీ ఈ మురళిలో ఎవరి గురించన్నా ఆలోచించేటప్పుడు ఆది కాలంలో వీళ్ళు రాజవంశీయులు, ఇప్పుడు బ్రహ్మవంశీయులు మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పి బాబా ఈ రకంగా కొత్త వాళ్ళ గురించి ఆలోచించాలంటున్నారు. తర్వాత ఏదైతే 12 జ్యోతిర్లింగాలు అవగాహన కోసము, వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పి బాబా ఏ భక్తి మార్గాన్ని అయితే వద్దు అని అంటున్నారో అది పంచతత్వాలు అనంటే అది మాయను తలుచుకోవడమే అవుతుంది. కాబట్టి సేవ చేసేటప్పుడు బాబా మొదట భూమిని దున్నాలి అంటారు. ఇక్కడ బాబా భూమిని దున్నడం అంటే వాయుమండలాన్ని స్వచ్ఛంగా చెయ్యాలి. సో, వాయుమండలాన్ని స్వచ్ఛంగా చేసి అప్పుడు గనక ఈ అవినాశి బీజాలు గనక నాటితే ఖచ్చితంగా మొలకెత్తుతుందని చెప్పేసి బాబా ఇదే అవ్యక్త మురళి 3rd February 1979 మురళిలో బాబా వివరంగా చెప్పారు. అవగాహన కోసం మేము ఇక్కడ ఒక్క వాక్యాన్ని వేసి చూపిస్తున్నాము. ఈ మురళిలో బాబా ఏమంటారంటే, మొదట భూమిని ధైర్యం మరియు ఉత్సాహం యొక్క నాగలితో దున్నండి. తర్వాత విత్తనాలు వేస్తే అప్పుడు సహజంగానే ఆ బీజానికి ఫలాలు వస్తాయి. లేకపోతే ధైర్యహీన, బలహీన సంస్కారాలకు వశీభూతం అయిపోయిన ఆత్మకు శిక్షణ ఇవ్వడం అంటే బంజరు భూమిలో విత్తనాలు వేస్తున్నారు. అందువలన శ్రమ మరియు సమయం ఎక్కువ పడుతుంది మరియు సఫలత తక్కువగా వస్తుంది అంటున్నారు. ఇలాంటి మహావాక్యాలు చాలా చోట్ల ఉంటాయి అవ్యక్త మురళిలో. సో, ఇక్కడ ఏంటంటే వాయుమండలాన్ని ఎప్పుడైతే మనం బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ప్రదర్శనలు పెడతామో, బాబా చెప్పినట్టు పంచతత్వాలతో చేసిన మట్టి విగ్రహాలు, రాతి విగ్రహాలు ఇవేవీ అవసరం లేదు. శ్రీమతానుసారంగా ఏవైతే చిత్రాలు తయారు చేశారో ఆ చిత్రాలను పెట్టి ఇక్కడ మనసా సేవ చేసి ఆ యొక్క వాయుమండలాన్ని స్వచ్ఛంగా, పవిత్రంగా తయారు చేయాలి. చేసిన తర్వాత ఎవరైతే ఆ ప్రదర్శనలోకి ప్రవేశిస్తారో ఆ వాయుమండలం యొక్క ప్రభావంతోటి వాళ్ళలో ధైర్యము, ఉల్లాసము, ఉత్సాహాలు రావాలంటారు. వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఆ ప్రదర్శనలోకి వచ్చిన వాళ్ళకి ఆత్మాన్న స్థితి వచ్చేటట్టు చెయ్యాలి. ఆత్మాన్న స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తే ఆ అవినాశి బీజాలు నాటుకుంటాయి అంటారు. మనం ఆ పని చేయకుండా ఎంట్రీ పాయింట్ నుంచే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు పెట్టాము అంటే అక్కడ ఆత్మ
స్థితిలోకి రాకుండా దేహమన్న స్థితిలో ఉన్న వాళ్ళ దేహం యొక్క సంస్కారాలు ఇంకా పక్కా చేసి, ఆ తర్వాత జ్యోతిర్లింగాల నుంచి చిత్రాల ద్వారా తెస్తున్నాము అంటే, అక్కడ వినే వాళ్ళని ఆత్మాన్న స్థితిలోకి తీసుకురాలేదు. ఆత్మాన్న స్థితిలోకి తీసుకురావాలి అంటే, ఇందాక బాబా చెప్పినట్టు మనలో పవిత్రత, యోగశక్తి అన్నవి 2 ఉండాలి. సో, ఈ పవిత్రత, యోగశక్తి ఉండాలని చెప్పేసి బాబా 9th January 2020 మురళిలో చెప్పారు. ఇందాక స్లైడ్ వేసి కూడా చూపించాము. ఎప్పుడైతే మనలో ఈ పవిత్రత, యోగముల ఆకర్షణ ఉంటుందో, ఆ ప్రదర్శిని పెట్టిన చోట శ్రీమతానికి అనుసారంగా చిత్రాలు పెట్టి, అక్కడ మనసా సేవ ద్వారా వాయుమండలాన్ని పవిత్రంగా చేసి, శక్తిశాలిగా చేసి, ఎవరైతే ఆ ప్రదర్శనలోకి వస్తారో వాళ్ళు ఆత్మాన్న స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలన్నదే బాబా ఇక్కడ మనకి మురళీల ద్వారా చెప్తున్న శ్రీమతము. ఈశ్వరీయ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాబా భక్తి సమాప్తమైంది. ఆ తర్వాత పంచతత్వాలతో చేసిన విగ్రహాలతో సేవ చేయడం అన్నది కూడా మాయం తలుచుకోవడమే అవుతుందని చెప్పి మురళిలో వివరణ ఇచ్చారు. సో, ఇప్పుడు అసలు సేవ ఏ రకంగా చెయ్యాలి అని చెప్పేసి బాబా మురళిలో మనకిచ్చిన శ్రీమతం గురించి తెలుసుకుందాము. సో, ఇక్కడ 2019 జూన్ నెల 5వ తారీఖు మురళిలో బాబా ఏం చెప్పారంటే, పిల్లలు సేవను చేసేటప్పుడు మొట్టమొదటి వారికి ఈ మొదటి పాఠాన్ని చదివించాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలా కానీ ఇంకే చిత్రం ముందుకు తీసుకువెళ్ళకూడదు. మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకువెళ్ళి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెబుతున్నారు అని చెప్పండి. నేను మీ ఉన్నతోన్నతమైన తండ్రిని, సుప్రీం టీచర్ మరియు సుప్రీం గురువును కూడా. అందరికీ ఈ పాఠమును నేర్పించాలి, అక్కడి నుండే ప్రారంభించాలి అంటున్నారు. సో, ఇక్కడ బాబా ఈ మురళిలో సేవ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని చెప్తున్నారు. సో, సేవ ప్రారంభించేటప్పుడు ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలే కానీ ఇంకే చిత్రం ముందుకు తీసుకువెళ్ళకూడదు అంటున్నారు. సో, ఇక్కడ బాబా విద్యాలయంలో చిత్రాల ద్వారా సేవ చేయమని చెప్పారే కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళని ప్రవేశ ద్వారం దగ్గర నుంచే ద్వాదశ జ్యోతిర్లింగాలు విగ్రహాలని పెట్టేస్తున్నాము అంటే ఇక్కడ శ్రీమతానికి వ్యతిరేక దిశలో వెళ్ళాం. సో, అందుకే బాబా ఏమంటున్నారు, ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలే కానీ ఇంకే చిత్రం ముందుకు తీసుకువెళ్ళకూడదు అంటున్నారు. సో, విద్యాలయంలో ఉన్న చిత్రాల్లో కూడా మొదలు పెట్టడం అన్నది బాబా యొక్క పరిచయం ద్వారా మొదలుపెట్టాలి. సో, అందుకే బాబా చిత్రం దగ్గరికి తీసుకువెళ్ళి మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకువెళ్ళి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, సో, ఇక్కడ ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా అంటే ఇక్కడ ముందు ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెబుతున్నారని చెప్పండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము, బాబా యొక్క యథార్థ పరిచయము 2 కవర్ అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెబుతున్నారని చెప్పండి అంటున్నారు. తర్వాత నేను మీ ఉన్నతోన్నతమైన తండ్రిని, సుప్రీం టీచర్ను మరియు సుప్రీం గురువును కూడా. అందరికీ ఈ పాఠమును నేర్పించాలి, అక్కడి నుండే ప్రారంభించాలి అంటున్నారు. తో సేవ అన్నది బాబా యొక్క చిత్రము, ఆ తర్వాత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి అన్న చోటి నుంచే ప్రారంభించాలి. సో, మొదలన్నది చిత్రం ద్వారా మొదలు పెట్టాల్సిందే తప్పితే పంచతత్వాలతో చేసిన విగ్రహాలతో కాదు అని చెప్పి బాబా ఈ మురళిలో మనకి శ్రీమతాన్ని స్పష్టంగా ఇస్తున్నారు. సేవకి సంబంధించిన సూచనలు ఇస్తూ శివబాబా 2019 ఏప్రిల్ నెల 18వ తారీఖు సాకార మురళిలో ఏం చెప్పారంటే, భక్తి మార్గంలో ట్రక్కుల్లో, రథాల్లో దేవీ దేవతలను ఏ రకంగా అయితే తీసుకువెళతారో అదే పద్ధతిలో జ్ఞాన మార్గంలో ట్రక్కుల్లో, రథాల్లో చిత్రాలను తీసుకువెళ్ళాలని చెప్పేసి చెప్పారు. సో, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, లక్ష్మీనారాయణల ట్రాన్స్లేట్ చిత్రము తప్పకుండా మీతో పాటు ఉండాలి. దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకటేమో ఇది, ఆ తర్వాత మెట్ల చిత్రము. ట్రక్కులో ఏ విధంగా దేవతలను తీసుకువెళతారో అలాగే మీరు ఈ 2-3 ట్రక్కులను అలంకరించి అందులో ఈ ముఖ్య చిత్రాలను తీసుకువెళితే చాలా అందంగా ఉంటుంది. దినప్రతిదినము చిత్రాల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. మీ జ్ఞానము వృద్ధి నొందుతూ ఉంటుంది. పిల్లల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అంటున్నారు.
సేవలు చేసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సిన శ్రీమతం ఇది. ఇప్పుడు రథం ద్వారా ఏదైతే సేవలు చేస్తున్నారో, అట్లా ట్రక్కుల్లో గానీ, రథాల్లో గానీ వాటిని అలంకరించి, అందులో లక్ష్మీనారాయణుల ట్రాన్స్‌లేట్ చిత్రం గానీ, మెట్ల చిత్రం కానీ, ఇలాంటి చిత్రాలు గనక తీసుకువెళితే చాలా అందంగా ఉంటుంది అంటాడు. సో, ఇక్కడ మనం రథాల్లో విగ్రహాలను పెట్టి, విగ్రహాలను దర్శించుకోమంటున్నాము అంటే, ఇందాక మనం మురళిలో చూసినట్టు మాయని తలుచుకోవడమే, మాయని అందరికీ దర్శింపచేయడమే అవుతది. సో, అందుకే విగ్రహాలని బాబా వాడకుండా ఇక్కడ చిత్రాలని వాడాలి అని అంటున్నారు. ఎప్పుడైతే చిత్రాలను వాడతామో, ప్రతిదినము చిత్రాల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే విద్యాలయం ద్వారా ఇలా లక్ష్మీనారాయణుల చిత్రము, మెట్ల చిత్రము ఇవన్నీ చిత్రాలను చూపిస్తూ ఉంటే విద్యాలయం ద్వారా జ్ఞానం యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. పిల్లల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అంటాడు. సో, ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని చెప్తూ వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా మనం కూడా జ్ఞానంలో పక్కా అవుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మన వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మురళిలో బాబా ఏదైతే మెట్ల చిత్రం కూడా ఉండాలి అని అంటున్నారు. సో, లక్ష్మీనారాయణుల చిత్రం చూపించడానికి కారణము ఈ విద్యాలయం యొక్క లక్ష్యాన్ని తెలపడానికి. తర్వాత బాబా ఈ మురళిలోనే కాకుండా చాలా మురళిల్లో కూడా మెట్ల చిత్రము ఖచ్చితంగా అందరికీ ప్రదర్శనలో కానీ లేదా రథాల్లో గనక తీసుకువెళ్ళినప్పుడు ఈ మెట్ల చిత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో, ఈ మెట్ల చిత్రం ఎందుకు తప్పకుండా ఉండాలి అని చెప్పేసి బాబా 2019 అక్టోబర్ నెల 21వ తారీఖు మురళిలో బాబా ఈ మెట్ల చిత్రం గురించి వివరించారు. ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, మెట్ల చిత్రము కూడా తప్పకుండా చేతిలో ఉండాలి. మెట్లు కూడా పెద్దగా ఉన్నట్లయితే ఎవరైనా దూరం నుండే బాగా చూడగలుగుతారు. మరియు మీరు ఇది భారతదేశ పరిస్థితి అని అర్థం చేయిస్తారు. ఉన్నతి మరియు పతనము అని కూడా వ్రాయబడి ఉంది. పిల్లలకు సేవ అభిరుచి ఎంతగానో ఉండాలి. ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుందో స్వర్ణయుగము, వెండి యుగము, రాతి యుగము, మళ్ళీ ఈ పురుషోత్తమ సంగమయుగం కూడా చూపించాలి. ఎక్కువ చిత్రాలేమీ చెప్పకపోయినా భారతదేశము కొరకు మెట్ల చిత్రమైతే ముఖ్యమైనది. ఇప్పుడు మళ్ళీ పతితుల నుండి పావనులుగా వారు ఎలా అవ్వగలరు అన్నది మీరు అర్థం చేయించగలరు. పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారిని స్మృతి చేయడం ద్వారా క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానమంతా ఉంది అంటున్నాడు. సో, ఇందాక బాబా ట్రక్కుల్లో కానీ రథాల్లో కానీ లక్ష్మీనారాయణ చిత్రము, మెట్ల చిత్రము తీసుకుని వెళితే అందంగా ఉంటుంది. జ్ఞానము, తర్వాత పిల్లల వృద్ధి అన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ మురళిలో బాబా మెట్ల చిత్రం తప్పకుండా ఉండాలి అని చెప్పడానికి కారణాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ మెట్ల చిత్రం ద్వారా భారతదేశపు పరిస్థితిని మీరు అర్థం చేయించగలరు అంటారు. 7 డే కోర్స్‌లో మనకి ఏదైతే మెట్ల చిత్రాన్ని చూపించారో, సో, ఏ రకంగా మనం మెట్లు దిగుతూ వచ్చాము అన్నది అక్కడ బాబా వివరంగా చెప్పారు. సో, అదే విషయాన్ని సేవ చేసేటప్పుడు ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుందో అంటే స్వర్ణయుగము, వెండి యుగము, రాతి యుగము, ఆ తర్వాత పురుషోత్తమ సంగమ యుగము, ఈ యుగాలు ఏ రకంగా వస్తున్నాయన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నతి మరియు పతనము అంటే ఈ సంగమ యుగంలో పతనమైపోయిన మనము మళ్ళీ ఉన్నతి వైపుకి వెళ్తున్నాము. ఆ తర్వాత పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారిని స్మృతి ఎలా చేయగలరు అన్నది కూడా మీరు అక్కడ అర్థం చేయించాలి. పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారిని స్మృతి చేయడం ద్వారా క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందన్న విషయాన్ని కూడా సేవలో మనము వివరించాలని చెప్పి బాబా ఈ మురళిలో చెప్తున్నారు. సో, ఇక్కడ బాబా ఏదైతే ఇలాంటి చిత్రాల ద్వారా సేవ చేసేటప్పుడు ఆ చిత్రాల గురించి వివరించాలని చెప్పి కూడా చెప్తున్నారు. సో, ఇక్కడ ఆ చిత్రాలను పెట్టి వివరించేటప్పుడు వాచా సేవ చేసేటప్పుడు మనం ఏ ఏ విషయాలను ధ్యాసలో పెట్టుకోవాలి అన్న విషయాన్ని కూడా బాబా మురళిలో తెలియచేశారు. సో, ఇక్కడ బాబా ప్రసంగాలు ఇచ్చేటప్పుడు సో, ఇక్కడ మనం ఏవైతే ప్రదర్శనలు పెట్టి చిత్రాల ద్వారా సేవ చేస్తామో లేదా రథాలలో కూడా చిత్రాలు బాబా చెప్పినట్టు లక్ష్మీనారాయణ చిత్రం కానీ, మెట్ల చిత్రం కానీ ఏ చిత్రాలు పెట్టినా కానీ చెప్పి పెట్టి ఏదైతే మనం వాచా సేవ చేస్తామో ఆ వాచా సేవ చేసేటప్పుడు మనం ఏ ఏ పాయింట్లని అక్కడ అందరికీ వివరించాలని చెప్పి కూడా బాబా 2019 నవంబర్ నెల 24వ తారీఖు సాకార మురళిలో వివరించారు. సో, ఇక్కడ ఈ మురళిలో సేవకు సంబంధించిన పాయింట్స్ అన్నీ అక్కడక్కడ వస్తూ వచ్చాయి. సో, ఈ సాకార మురళి
సండే రోజు 1985 మార్చి నెల 12వ తారీఖు రివైజ్డ్ అవ్యక్త మురళి. సో, ఇక్కడ సేవకు సంబంధించిన పాయింట్స్ మురళిలో అక్కడక్కడ వచ్చాయి కాబట్టి ఫోటోలు తీసి స్లైడ్స్ వేయటం లేదు. కానీ రెఫరెన్స్‌కి మాత్రం ఇక్కడ మురళి యొక్క డేట్ 12th మార్చ్ 1985 అని చెప్పి విద్యార్థుల రెఫరెన్స్ కోసం ఇస్తున్నాము. ఈ మురళిలో బాబా వాచా సేవకు సంబంధించిన సూచనలు ఏమిచ్చారో తెలుసుకుందాము. సేవ చేసేటప్పుడు ప్రదర్శనీలలో కానీ, రథాల ద్వారా కానీ బాబా ఇక్కడ చిత్రాల ద్వారా సేవ చేయాలని చెప్పారు. చిత్రాల ద్వారా సేవ చేసేటప్పుడు వాచా ద్వారా కూడా ఆ చిత్రాలను వివరించాలి కాబట్టి ఇక్కడ బాబా 2019 నవంబర్ నెల 24వ తారీఖు, ఈరోజు మురళి 1985 మార్చి నెల 12వ తారీఖు రివైజ్డ్ అవ్యక్త మురళి. ఈ పాఠం యొక్క శీర్షిక సత్యతాశక్తి. ఈ మురళిలో బాబా భాషణ యొక్క రూపురేఖలను కూడా కొత్తగా చెయ్యండి, విశ్వశాంతిని గురించిన భాషణనైతే చాలా చేశారు అన్నారు. సో, ఇప్పుడు మనం ఏదైతే వాచా సేవ చేసి ప్రసంగాలు ఇస్తున్నామో వాటి యొక్క రూపురేఖలను కొత్తగా చెయ్యండి అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేశామంటే విశ్వశాంతిని గురించి భాషణనైతే చాలా చేశారు అంటున్నారు. అంటే ఇక్కడ విశ్వశాంతి గురించే చెప్పాము, మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి అన్నాము, మానసిక ప్రశాంతతని పెంచుకోండి అన్నాము, ఆరోగ్యం అన్నాము. ఇలా ఏదైతే మనం శాంతి గురించి మాట్లాడామో అది ఇప్పటికి చాలా చేశారు. ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఏదీ జరగజాలదు. ఇదైతే వార్తాపత్రికలలో వస్తుంది కానీ ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి, దీనికి ఆధారము ఎవరు అన్న ఈ పాయింట్లని బాబా మన యొక్క ప్రసంగాలలో కలపాలి అని అంటున్నారు. సో, ప్రసంగాలు ఇచ్చేటప్పుడు విశ్వశాంతి కోసము బ్రహ్మకుమారులు పాటుపడుతున్నారని, లేదా మానసిక ఒత్తిడి తగ్గించుకోండి, లేదా ప్రశాంతతని పెంచుకోండి అని చెప్పి బాబా యొక్క జ్ఞానాన్ని పరిమితి చెయ్యకుండా ఆధ్యాత్మిక శక్తి. సో, ఇక్కడ ఆత్మ యొక్క శక్తి ద్వారా బాబా కర్మేంద్రియాలని, ప్రకృతిని జయించవచ్చు. ఆ తర్వాత విశ్వం యొక్క పరివర్తన, కొత్త ప్రపంచ స్థాపన, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక శక్తి గురించి చెప్పాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి అంటే ఈ ఆత్మజ్ఞానము, తండ్రి యొక్క యథార్థ పరిచయము, రాజయోగము, కర్మల యొక్క గుహ్యగతి, వీటన్నిటికీ ఆధారం ఎవరు అన్న విషయాలన్నీ మన యొక్క ప్రసంగంలో బాబా రూపురేఖల్ని మార్చి చెప్పాలి అంటున్నారు. అంటే ఇంకా విశ్వశాంతి గురించి మానేసి సంస్థ యొక్క లక్ష్యము, ఇందాక బాబా ఏదైతే ప్రదర్శనలో కానీ రథాల మీద కానీ చిత్రాలు పెట్టమని చెప్పారో ఇక్కడ చిత్రాల ద్వారా, మెట్ల చిత్రం ద్వారా, లేదా ఇంకా విద్యాలయంలో ఉన్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రసంగాలు ఇవ్వాలని చెప్పారు. సో, ప్రసంగం ఇచ్చేటప్పుడు ఆధ్యాత్మిక శక్తి గురించి చెప్పాలి. అది కాకుండా ఇంకా వేరే ఏ పాయింట్స్ కూడా అందులో కలపాలా అని చెప్పి బాబా ఈ మురళిలో చెప్పారు. సో, ఇక్కడ బాబా ఇంకేం చెప్తున్నారంటే పరమాత్మ సర్వవ్యాపి కారు అని డైరెక్ట్ టాపిక్ పెట్టకూడదు. కానీ ఒక్క బాబాను ఒక్క రూపంతో తెలుసుకోవటం ద్వారా ఏ ఏ విశేష ప్రాప్తులు కలుగుతాయి అని ఆ ప్రాప్తులను వినిపిస్తూ సర్వవ్యాపికి చెందిన విషయాలను స్పష్టం చేయవచ్చు. పరంధామ నివాసిగా భావించి స్మృతి చేసినట్లయితే బుద్ధి ఎలా ఏకాగ్రమవుతుంది, లేక బాబాతో సంబంధం ద్వారా ఏ ప్రాప్తుల అనుభూతి కలుగుతుంది. ఈ పద్ధతి ద్వారా సత్యత మరియు నిర్మాణత 2 రూపాలతో నిరూపించవచ్చు అంటున్నాడు. ఇక్కడ బాబా సర్వవ్యాపి కాదు, పరంధామ నివాసి. అలా పరంధామంలో ఉన్న బాబాని తలుచుకుంటే మనకు ఏ ప్రాప్తులు లభిస్తాయి అంటే మనకి ఇప్పుడు లభించిన వారసత్వము, బాబా ఇచ్చిన ఖజానా, సమయము, సంకల్పాలు, శక్తి, జ్ఞానము, ఈ ఖజానాలు, ఈ ప్రాప్తులన్నిటి గురించి అక్కడ వాళ్ళకి వివరించి నిరూపించవచ్చు అంటున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే 1 సర్వవ్యాపి విషయాన్ని పెట్టాలి, 2వది నామరూపాలకు అతీతము అన్నదానిని పెట్టాలి, 3వది డ్రామా పాయింట్ను బుద్ధిలో పెట్టాలి అంటున్నారు. సో, బాబా సర్వవ్యాపి అని చెప్పేసి భక్తి మార్గం అంతా భగవంతుడే అందట్లో వ్యాపించి ఉండి అన్నీ చేయిస్తున్నారని చెప్పి ఏదైతే అజ్ఞానంలో ఉన్నారో ఆ సర్వవ్యాపి అన్న విషయం కాదు అన్న విషయాన్ని అక్కడ వివరించాలి. 2వది నామరూపాలకు అతీతము అంటే పరమాత్మ నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, మనలాగా శరీరం లేదన్న విషయాన్ని చెప్పాలి. 3వది డ్రామా పాయింట్ను బుద్ధిలో పెట్టాలి. ఇక్కడ ఈ డ్రామా పాయింట్ విషయానికి వచ్చేసరికి డ్రామా ఫిక్స్డ్ రిపిటీషను
అని డ్రామా పాయింట్‌ని పరిమితి చేసి చెప్పేసి, డ్రామాలో ఫిక్స్‌డ్ రిపిటీషన్ అంటే డ్రామాలో మళ్ళీ దుఃఖం రిపీట్ అవుతుందా అని వినేవాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు ఉన్నదున్నట్టు రిపిటీషన్ అంటే ఇంక పరమాత్మ అవతరణకు కారణం ఏంటి? అసలు అవతరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలొస్తాయి. అందుకే విద్యార్థులు పూర్తిగా డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకుని, ఇక్కడ బాబా దుఃఖహర్త అయిన బాబా మన దుఃఖాన్ని హరిస్తున్నారంటే 63 జన్మల పాపాన్ని సమాప్తం చేసేస్తున్నారిక్కడ. మరి దుఃఖం ఎలా రిపీట్ అవుతుంది అనంటే అక్కడ దుఃఖం రిపీట్ అవ్వదు. సో మనమేంటంటే రిపిటీషన్ అన్న పాయింట్‌ని తీసేసుకుని దుఃఖం రిపీట్ అవుతుందేమో అని అందరికి అర్థమవుతోంది. కానీ ఇక్కడ బాబాని ఎప్పుడైతే తలుచుకుంటామో, ఇందాక చెప్పినట్టు పరంధామ నివాసిగా భావించినట్లయితే ఇక్కడ మన యొక్క 63 జన్మల పాపాలను భస్మం చేయడానికి ఆయన వచ్చారు. సో పాపమంతా వినాశనం అయిపోయిన తర్వాత వచ్చే కల్పానికి దుఃఖం ఎలా రిపీట్ అవుతుంది అనంటే, ఇక్కడ బాబా ఇప్పుడు సంగమయుగంలో అవతరించి దైవీ గుణాలు ధారణ చెయ్యండి, మీ అసురీ సంస్కారాలను సమాప్తం చెయ్యండి అంటున్నారు. సో ఇక్కడ ఈ సంగమయుగంలో పాత ఖాతా అంతా సమాప్తం చేసుకుని మళ్ళీ వచ్చే కల్పానికి కొత్తగా మన యొక్క సంస్కారాలని, మన యొక్క సంపాదనని చేసుకోవాలి. ఈ డ్రామా జ్ఞానానికి సంబంధించిన 2 వీడియోస్ ఇక్కడ ఈ శివ పరమాత్మ జ్ఞానమురళి అన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యాయి. సో వాటి యొక్క లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. సో డ్రామా జ్ఞానానికి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి 2 వీడియోస్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ బాబా డ్రామాలో మనం కొత్తగా రచించుకుంటున్నాము, సంగమయుగం యొక్క మహత్వము, మరి దుఃఖం రిపీట్ అవుతుందా అవదా, మరి ఇక్కడ సమాప్తం చేసేస్తున్నారు. సో పరమాత్మ ఇక్కడ దుఃఖహర్త అన్నారు. సో పరమాత్మ దుఃఖహర్త అయిన తర్వాత కూడా మనం జ్ఞానం చెప్పేటప్పుడు మళ్ళీ వచ్చే కల్పం దుఃఖం రిపీట్ అవుతుంది అని అంటే ఇంకా మరి పరమాత్మ అవతరించి లాభం ఏంటని చెప్పేసి చాలామంది పరమాత్మకు దూరం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాచా సేవ చేసే విద్యార్థులు ఈ డ్రామా జ్ఞానాన్ని కరెక్ట్గా గనక అర్థం చేసుకుంటే, బాబా అన్నట్టు డ్రామా జ్ఞానాన్ని గనక అర్థం చేసుకుంటే మనం హర్షితంగా ఉంటాము, విన్న వాళ్ళు కూడా సంతోషించి పరమాత్మకి దగ్గరవుతారు. సో డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చిన లింక్స్ ద్వారా డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకుని బాబా చెప్పినట్టు డ్రామా పాయింట్స్ని బుద్ధిలో పెట్టాలి, ఆత్మ యొక్క కొత్త విషయాలను బుద్ధిలో ఉంచాలి, విశేషమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంలో పెట్టుకుని అనుభవము మరియు ప్రాప్తి ఆధారంతో స్పష్టం చేస్తూ పోవాలి. సో ఇక్కడ బాబా ఏమంటారంటే విశేషమైన పాయింట్స్. సో ఇక్కడ విద్యాలయంలో మనం తెలుసుకునే విశేషమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఆత్మజ్ఞానము, ఆ తర్వాత పరమాత్మ యథార్థ పరిచయము, రాజయోగము, ఆ తర్వాత ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో ఇక్కడ ముఖ్యంగా సేవకు వెళ్ళినప్పుడు ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి ఇస్తుంది. కాబట్టి ప్రకృతి ద్వారా మనము లాభాన్ని పొందాలి. ప్రకృతి మనకు సేవ చెయ్యాలి అంటే అది మనసా సేవ ద్వారానే సాధ్యము. దానికి ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం కూడా అక్కడ అవసరం. కాబట్టి ఇక్కడ ఆత్మ యొక్క కొత్త విషయాలను బుద్ధిలో పెట్టాలి. విశేషమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంలో పెట్టుకుని అనుభవము మరియు ప్రాప్తి ఆధారంతో స్పష్టం చేస్తూ పోవాలి. అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ యొక్క యథార్థ పరిచయము, డ్రామా జ్ఞానము, సర్వవ్యాపి కాదు అన్న జ్ఞానము, స్వదర్శన చక్రము, ప్రకృతి, అష్టశక్తులు ముఖ్యమైన టాపిక్స్ ఇవే. ఈ ముఖ్యమైన విశేషమైన టాపిక్స్ అన్నీ అనుభవము మరియు ప్రాప్తి ఆధారంతో ముందు ఈ జ్ఞానాన్ని మనం అనుభవం చెయ్యాలి. సో ఏదో బైహార్ట్ చేసేసి నేర్చేసుకుని చెప్పడం అని కాకుండా అనుభవము మరియు ప్రాప్తి ఆధారంతో స్పష్టం చేస్తూ పోవాలి. ఈ సత్య జ్ఞానముతోనే సత్యయుగ స్థాపన జరుగుతూ ఉంది అని దీని ద్వారా వారు భావించాలి అంటున్నారు. సో మనం జ్ఞానం అంతా చెప్పేసిన తర్వాత సత్యయుగ స్థాపన జరుగుతుంది అని వారు భావించాలే తప్పితే సత్యయుగం వస్తుందా రాదా అన్న సందేహాలు రాకూడదు. అందుకే భగవంతుని మాటలు ఎంతటి విశేషమైనవంటే భగవంతుడు తప్ప మరెవ్వరూ వాటిని వినిపించలేరు. అంటే ఇక్కడ మనం జ్ఞానం చెప్పితే స్వయాన పరమాత్మ యొక్క జ్ఞానమే వింటున్నామని అందరూ దాన్ని నమ్మే విధంగా చెప్పాలి. ఆ రకంగా వాళ్ళు నమ్మాలి అని అంటే మన చదువుకి, అంటే మన జ్ఞానం అన్న ఖడ్గానికి యోగం అన్న పదును ఉండాలి అంటారు. తర్వాత బాబా మురళిలో మనం గనక సేవ చేస్తే, అంటే వాచా సేవ,
ఈ సేవ గనక చేస్తే దాని ప్రభావం ఎంతగా ఉండాలా అని చెప్పేసి బాబా 30th జూన్ 2019 మురళిలో ఏమని చెప్పారంటే, ఈ మురళిలో బాబా ఏం చెప్పారంటే, భాషణ చేసేవారిగా అయితే అందరూ తయారవుతారు. కానీ తమ ప్రతి కర్మ ద్వారా భాషణ చేసేవారు కోట్లలో కొద్దిమంది ఉంటారు. మరి అటువంటి విశేషతను చూపిస్తారు కదా! మీ చరిత్ర ద్వారా బాబా చిత్రాన్ని చూపించాలి అంటారు. సో మనం గనక ప్రసంగం చేస్తే మన యొక్క భాషణ ద్వారా, ప్రసంగం ద్వారా బాబా యొక్క చిత్రం కనపడాలి అంటే మనం గనక జ్ఞానాన్ని చెప్పడం మొదలుపెడితే ఇది స్వయాన పరమాత్మ తెలియచేసిన జ్ఞానమో, పరమాత్మనే వీరి ద్వారా చెప్తున్నారు అని బాబా గుర్తు రావాలందరికీ. అప్పుడు వాచాసేవ సఫలమైనట్టు. అందుకే బాబా ఈ మురళిలో మీ చరిత్ర ద్వారా బాబా చిత్రాన్ని చూపించాలి అంటున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే భాషణ చేస్తామో, ప్రసంగాలు ఇస్తామో, ముందు అది మనం ధారణ చెయ్యాలి. సో ఇక్కడ బాబా ఇందాక చెప్పినట్టు విశ్వశాంతి, శాంతి, ఓం శాంతి అని మనం చెప్తున్నామంటే ముందు శాంతి యొక్క స్వరూపాలం మనం అవ్వాలి. సో ఎప్పుడైతే ఆ రకంగా మనం ఏదైతే మాట్లాడతామో అదే గనక మన యొక్క స్వరూపం గనక అయినప్పుడు ఇక్కడ బాబా ఏమంటారంటే, భాషణ చేసేవారిగా అయితే అందరూ తయారవుతారు. సో ఈరోజు విద్యాలయంలో ఎవరైనా ప్రసంగాలు ఇవ్వగలుగుతున్నారు. కానీ తమ ప్రతి కర్మ ద్వారా భాషణ చేసేవారు కోట్లలో కొద్దిమంది ఉంటారు. సో ప్రతి కర్మ ద్వారా అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో కర్మల ద్వారా కూడా అలా చేసేవారు కోట్లలో కొద్దిమంది ఉంటారు. మరి అటువంటి విశేషతను చూపిస్తారు కదా అని చెప్పేసి బాబా మనల్ని అడుగుతున్నారు. సో ఆ రకంగా ఎప్పుడైతే మనం బాబా యొక్క మురళి యొక్క స్వరూపంగా, అంటే బాబా ఏదైతే మురళిలో చెప్తున్నారో ఆ మురళి యొక్క స్వరూపంగా అయినప్పుడు మీ చరిత్ర ద్వారా బాబా చిత్రాన్ని చూపించాలి అంటున్నారు. అంటే బాబా యొక్క స్వరూపం అందరికీ గుర్తు వచ్చి అందరూ బాబాకి దగ్గర అవ్వాలన్నదే బాబా ఈ మురళిలో చెప్తున్నారు. శివ్ బాబా సేవకు సంబంధించి సూచనలు ఇస్తూ ఎక్కడెక్కడ సేవ చేయాలో కూడా చెప్పారు. 2014 జనవరి నెల 31వ తారీఖు అవ్యక్త మురళిలో బాబా ఏం చెప్పారంటే, కల్పమంతటిలో ఆత్మ పరమాత్మల కలయిక, పరిచయం, సంబంధం, వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తాయి. కనుక ఇప్పుడు పిల్లలైన మీ ప్రతి ఒక్కరికి మీరు అధికారులు కనుక ఆ ఆత్మలపై అనగా దేశంలోనైనా విదేశంలోనైనా ఏ ఆత్మ వంచితం కాకూడదు అనే దయ మీకు సదా రావాలి. మీ విశేష కార్యం ఇదే. ఏ రకంగానైనా ఏ స్థానం పరిచయం అందకుండా వంచితం కాకూడదు. వారి నుండి నింద రాకూడదు. సేవ అయితే నలువైపులా చేస్తున్నారు కానీ మీ చుట్టుపక్కల ఏ స్థానం మిగలకూడదు. మా తండ్రి వచ్చారు కానీ మాకు తెలియలేదు అనే నింద రాకూడదు. ఈ బాధ్యత నిమిత్త పిల్లలైన మీదే అంటున్నాను. ఇక్కడ ఈ మురళిలో కొన్ని వాక్యాలే చదివాము. కానీ మురళి అంతా బాబా ఎక్కడెక్కడ సేవలు చేయాలి, ఏ స్థానాన్ని ఎలా మనము బాధ్యత తీసుకుని చేయాలని చెప్పి మురళి అంతా వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ మురళి చదవచ్చు. సో ఇక్కడ బాబా సేవలు చేసేటప్పుడు దేశాల్లోనూ విదేశాల్లోనూ ఏ ఆత్మ కూడా వంచితం కాకూడదు అనే దయ మీకు సదా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే పరమాత్మ అవతరించిన అద్భుతమైన సంగమ యుగము. అందరూ నా బాబా అనే అనుభవాన్ని ఇతరులకు కూడా చేయించాలి, వారిని కూడా వారసత్వానికి అధికారులుగా చెయ్యాలి అని చెప్పి బాబా ద్వారా మనకి ఏవైతే ప్రాప్తులు లభించాయో వాటిని అందరికీ బాబా పరిచయాన్ని ఇచ్చి వాళ్ళు కూడా వారసత్వానికి అధికారులుగా చేయాలని చెప్పి కూడా బాబా ఈ మురళిలో వివరించారు. సో ఇలా ఈ మురళిలో బాబా ప్రతి ప్రాంతాన్ని, ప్రతి ఇంటిని, ఏ ఒక్క ఆత్మ కూడా వంచితులు అవ్వద్దని చెప్పేసి ఈ మురళిలో చెప్పారు. అదే మళ్ళీ బాబా సాకార మురళి 2019 ఏప్రిల్ నెల 25వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే, ఎక్కడైతే లక్ష్మీనారాయణ మందిరం ఉంటుందో, శివుని మందిరం ఉంటుందో, గంగా తీరము ఉంటుందో, ఎక్కడైతే చాలా పెద్ద గుంపు ఉంటుందో అక్కడ సేవ చేయాలి. కామం మహాశత్రువు అని భగవంతుడు చెబుతున్నాడని చెప్పండి అంటున్నాను. సో ఇక్కడ బాబా మందిరాల్లో కూడా, గంగానది తీరంలో కూడా పెద్ద గుంపు ఉంటుందో అక్కడ కూడా సేవ చేయాలి. ఆ చేసేటప్పుడు కామం మహాశత్రువు అని భగవంతుడు చెబుతున్నాడని చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ ఈ విషయాన్ని చెప్పాలి అనంటే ముందు మనలో పవిత్రతా శక్తి ఉండాలి. సో ఇక్కడ బాబా ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ఏవేవైతే పాయింట్స్ కవర్ చేయాలని చెప్పి ఇందాక కూడా కొన్ని రెఫరెన్స్లు ఇచ్చాము.
సో, ఆ మురళిలో చెప్పిన పాయింట్, తర్వాత ఈ మురళిలో చెప్పిన పాయింట్. సో, ప్రసంగాలిచ్చేటప్పుడు విశ్వశాంతి గురించి లేదా కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండని ఇలా కాకుండా బాబా చెప్పినట్టు ఆధ్యాత్మిక శక్తి గురించి, ఆ తర్వాత కామం మహాశత్రువు అన్న ఇలాంటి విషయాల గురించి కూడా బాబా చెప్పాలా అని చెప్పేసి మనకి ఆజ్ఞ ఇస్తున్నారు. తర్వాత 2019 అక్టోబర్ నెల 5వ తారీఖు మురళిలో బాబా ప్రతి ఇల్లు సేవాస్థానం చేయాలని చెప్పారు. దానికి సంబంధించిన మహావాక్యాలు ఏంటంటే, బ్రాహ్మణులైన మీరు సత్యమైన గీతను వినిపిస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఎవరింట్లో అయితే అందరూ వస్తారో వారి ఇంట్లో శాంతి ఉంటుంది. వారి కొరకు ఇది చాలా సహజము. 3, 4 ముఖ్యమైన చిత్రాలను ఇంట్లో పెట్టుకోవాలి. ఈ త్రిమూర్తి, సృష్టి చక్రము, వృక్షము మరియు మెట్ల చిత్రము చాలు. వాటితో పాటు గీతా భగవానుడు కృష్ణుడు కాదు అన్న చిత్రము కూడా మంచిదే. ఇది ఎంత సహజమైనది. ఇందులో డబ్బు ఏమాత్రమూ ఖర్చు అవ్వదు. చిత్రాలైతే ఉన్నాయి. చిత్రాలను చూడటంతోనే జ్ఞానము స్మృతిలోకి వస్తుంది. ఒక గదిని తయారు చేసుకోవాలి. అందులో మీరు పడుకోవచ్చు కూడా. మీరు శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే అనేకుల కళ్యాణము చేయగలరు అంటున్నారు. సో, ఈ మురళిలో బాబా ప్రతి ఇంటిని సేవాస్థానం చేసేసి అందులో త్రిమూర్తి, సృష్టి చక్రము, వృక్షము, మెట్ల చిత్రము, గీతా భగవానుడు కృష్ణుడు కాదు అన్న ఈ చిత్రాల ద్వారా బాబా అందరికీ సందేశాన్నిచ్చి శ్రీమతంపై నడుస్తూ అనేకుల కళ్యాణం చేయగలరని చెప్పి కూడా బాబా ఇక్కడ మనకి సేవకు సంబంధించిన సూచనలు ఇస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఈరోజు ఈ ఆడియోలో విద్యార్థులు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, ద్వాదశ జ్యోతిర్లింగాలతో సేవ చేయవచ్చా అంటే, భక్తి మార్గం గురించి, ఆ తర్వాత పంచతత్వాలు గనక పెట్టి చేస్తే అది మాయను తలుచుకోవడము, ఆ తర్వాత సేవ చేసే విధి విధానాలు, ఎక్కడెక్కడ సేవ చేయాలి అని చెప్పి దానికి సంబంధించిన మురళీలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇలా బాబా భక్తిని సమాప్తం చేసేసిన తర్వాత కూడా బాబా యొక్క శ్రీమతానికి వ్యతిరేక దిశలో సేవలు జరుగుతుంటే దానికి నష్టపోయేది మనమే. సో, దీనికి సంబంధించి బాబా 2019 అక్టోబర్ నెల 26వ తారీఖు మురళిలో ఏం చెప్పారంటే, కొద్దిగా జ్ఞానము లభించడంతో మేము శివబాబాకు కూడా తండ్రులమైపోయాము అని భావిస్తారు. జ్ఞానమును ఎవరు ఇస్తున్నారన్నది కూడా గుర్తించరు అంటున్నారు. సో, ఈ మురళి గనక చదివితే బాబా ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు చెప్పారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొద్దిగా జ్ఞానం లభించేసరికి శివబాబాకు తండ్రులం అయిపోయాము అంటే ఇంకా మాకే అన్నీ తెలుసు అని చెప్పేసి బాబా శ్రీమతానికి వ్యతిరేక దిశలో జ్ఞానాన్ని కానీ లేదా సేవలు కానీ చేస్తే అది మనం ఏ రకంగా నష్టపోతామన్నది కూడా బాబా మురళిలో చెప్పారు. కాబట్టి బాబా జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానము ఎవరు ఇస్తున్నారన్నది కూడా గుర్తించాలి అంటున్నారు. ఇక్కడ స్వయాన నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివ పరమాత్మ జ్ఞానసాగరుడు అవతరించి భక్తిని సమాప్తం చేసి జ్ఞాన మార్గంలో మనని సంపన్నంగా సంపూర్ణంగా సత్యయుగంలో రాజ్య పదవులకు మనము అర్హులుగా తయారు చేయడం కోసం బాబా ఈ జ్ఞానాన్ని అంతా చెప్తూ ఉన్నారు. సో, పరమాత్మ చెప్తున్నారన్న విషయాన్ని గుర్తించకుండా పరమాత్మ కన్నా ఎక్కువగా తెలుసు అని చెప్పేసి ఏదైతే మనము భక్తి మార్గము, జ్ఞాన మార్గము 2 మార్గాలను కలిపేసి గనక మనం యొక్క సేవలు కానీ మన యొక్క ధారణ కానీ జరిగితే దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుందని చెప్పేసి బాబా 2014 నవంబర్ నెల 21వ తారీఖు సాకార మురళిలో ఏం చెప్పారంటే, త్రేతాయుగమును కూడా స్వర్గము అని అనరు. అక్కడ 25% తగ్గిపోతుంది కదా, దానిని ఫెయిల్ అయిపోవడంగా లెక్కించబడుతుంది. పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. త్రేతాయుగమును కొత్త ప్రపంచము అని అనరు. పాస్ అవ్వని వారు వెళ్ళేందుకే అక్కడ వెళతారు. ఎందుకంటే సరైన మార్గాన్ని పట్టుకోరు, పైకి కిందకు అవుతూ ఉంటారు. ఏ స్మృతి అయితే ఉండాలో అది ఉండడం లేదని మీరు అనుభవం చేసుకుంటారు. ఎవరైతే స్వర్గవాసులుగా అవుతారో వారిని మంచిగా పాస్ అయ్యారు అని అనడం జరుగుతుంది. త్రేతాయుగంలోని వారు అయినా ఫెయిల్ అయిన వారిగా లెక్కింపబడతారు అని అంటున్నారు బాబా ఇక్కడ ఈ మురళిలో బాబా మనం ఏదైతే సగము జ్ఞాన మార్గము, సగము భక్తి మార్గము లేదా సగము పైకి కిందికి ఈ రకంగా అవుతూ ఉంటే మాయ చేతిలో ఓడిపోయినట్టు లెక్క అంటారు. సో, అందుకే మురళీలు ఏం చెప్తున్నారంటే,
త్రేతాయుగమును కొత్త ప్రపంచము అనరు. పాసవ్వని వారు అక్కడకు వెళతారు. ఎందుకంటే సరైన మార్గాన్ని పట్టుకోరు అంటారు. ఇక్కడైన సరి అయిన మార్గం అంటే ఏదంటే బాబా చెప్పే ఈ జ్ఞాన మార్గము, రాజయోగం ద్వారా కర్మేంద్రియాలను, ప్రకృతిని జయించి సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలి. ఇదే బాబా చెప్పిన మార్గము. సో ఇక్కడ ఈ సరి అయిన మార్గాన్ని పట్టుకోకపోవడము, పైకి కిందికి అవుతూ ఉంటారు అంటాడు. సో ఇక్కడ పైకి కిందికి అవడం అంటే కాసేపు ఆత్మ అన్న స్థితి, కాసేపు దేహము అన్న స్థితి. సో ఇక్కడ ఆత్మ యొక్క ప్రభావం దేహం మీద పడితే అది దేహాభిమాని స్థితి, దేహం యొక్క ప్రభావం ఆత్మ మీద పడుతోందంటే అది ఆత్మాభిమాని స్థితి. సో ఇక్కడ బాబా అన్నట్టు సరి అయిన మార్గాన్ని పట్టుకోరు, పైకి కిందికి అవుతూ ఉంటారు. సో ఇక్కడ భక్తి మార్గం అంటే దేహాభిమానం యొక్క స్థితి, తర్వాత జ్ఞాన మార్గం అంటే ఆత్మాభిమాని యొక్క స్థితి. సో ఇలా పైకి కిందికి అవుతూ ఉంటారు. ఏ స్మృతి అయితే ఉండాలో అది ఉండడం లేదని మీరు అనుభవం చేసుకుంటారు అంటాడు. సో ఇక్కడ మీది మీకే తెలుస్తుంది అంటారు. ఇక్కడ మార్గం అన్నది కాసేపు ఇది, కాసేపు జ్ఞాన మార్గం. అంటే ఒక కాలు ఆత్మిక నావలో, ఇంకొక కాలు దేహాభిమానం అన్న నావలో. ఇక్కడ బాబా ఏం చెప్తారంటే ఈ స్మృతి యాత్రలో ఈ ఏదైతే ఆత్మిక నావ ఉందో దానికి బాబా నావికుడు. ఆత్మిక నావ ఎక్కితే తీరం చేరుతాము అంటే తీరంలో సత్యుగం ఉంటుంది. సో ఇక్కడ యాత్ర చేసేటప్పుడు పూర్తిగా ఆత్మిక నావలోనే చెయ్యాలి. కానీ యాత్ర చేసేటప్పుడు ఒక కాలు ఆత్మిక నావలో, ఇంకొక కాలు దేహాభిమానం అన్న నావలో గనక పెడితే బాబా మధ్యలో చీరుకుపోతారని అంటారు. అంటే ఇక్కడ త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు. కానీ బాబా చెప్పే జ్ఞానం మనకి సత్యయుగంలోకి రావడానికి. అందుకే త్రేతాయుగమును కూడా స్వర్గము అని అనరు. అక్కడ 25% తక్కువైపోతుంది. దానిని ఫెయిల్ అయిపోవడంగా లెక్కింపబడుతుంది. పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. త్రేతాయుగమును కొత్త ప్రపంచము అని అనరు అంటున్నాడు. సో ఇక్కడ బాబా ఏంటంటే మనం సత్యయుగంలోకి వచ్చి రాజ కుటుంబాల్లోకి వచ్చి సుఖపడాలన్నదే బాబా యొక్క ఉద్దేశము. అందుకోసం అని చెప్పేసి ఇలా స్థితి పైకి కిందికి అవ్వకుండా సరి అయిన మార్గాన్ని అంటే జ్ఞాన మార్గాన్ని పట్టుకుని సత్యయుగానికే రావాలని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకేమంటారంటే త్రేతాయుగంలోని వారు ఎవరైతే ఉంటారో వారు ఫెయిల్ అయిన వారిగా లెక్కింపబడతారంటే మాయ చేతిలో ఓడిపోయారు. సో ఇక్కడ పంచతత్వాలతోటి ఏదైతే విగ్రహాలని పూజించడం కానీ, ఆ తర్వాత సేవలకు వాడడం కానీ ఇవన్నీ అంటే మాయని తలుచుకోవడమే అన్నారు. సో ఇక్కడ బాబా యొక్క శ్రీమతం ఏంటంటే నిరంతరం బాబా స్మృతిలోనే ఉండాలి, కానీ మాయ స్మృతిలో కాదు. కాబట్టి ఇప్పుడు గనక ఇంకా సమయం అయిపోలేదు. మన యొక్క పద్ధతిని పూర్తిగా భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి రావడానికి ఇంకా సమయం ఉంది, చెయ్యొచ్చు అని చెప్పేసి బాబా 1985 ఫిబ్రవరి నెల 18వ తారీఖు అవ్యక్త మురళిలో బాబా యొక్క మహావాక్యాలు ఏంటంటే ఇప్పుడు కూడా సంపూర్ణ అధికారంను పొందేందుకు సమయము ఉంది. ఇప్పుడు ఇంకా టూ లేట్ అంటే చాలా ఆలస్యం అయిపోయిందన్న బోర్డు పెట్టబడి లేదు అని వినిపించాము కదా. లేట్ అనగా వెనక వచ్చేవారు ముందుకు పోగలరు కనుక ఇప్పుడు కూడా గోల్డెన్ ఛాన్స్ ఉంది. టూ లేట్ అన్న బోర్డు పెట్టేయడం జరిగిందంటే ఇక గోల్డెన్ ఛాన్స్కు బదులుగా సిల్వర్ ఛాన్స్ అయిపోతుంది. కనుక ఏం చెయ్యాలి? గోల్డెన్ ఛాన్స్ని తీసుకునేవారే కదా. గోల్డెన్ యుగంలోకి రాకపోతే బ్రాహ్మణులుగా అయి ఏం చేసినట్లు అంటున్నారు. సో ఇక్కడ బాబా భక్తిని సమాప్తం చేశారు. భక్తిని సమాప్తం చేసిన తర్వాత ఇక్కడ జ్ఞాన మార్గంలో బాబా మనని మాయ పైన విజయాన్ని సాధించి సత్యయుగంలోకి గోల్డెన్ యుగంలోకి రావాలి. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అంటారు. సో ఇప్పటి వరకు మనం ఏవైతే బాబా శ్రీమతానికి వ్యతిరేక దిశలో భక్తి మార్గం యొక్క పద్ధతుల్ని వాడామో వాటిని ఇంక ఇప్పుడు ఆపేసి ఇందులో బాబా చెప్పినట్టు ఇప్పుడు కూడా సంపూర్ణ అధికారంను పొందేందుకు సమయం ఉంది అంటున్నారు. సో ఇంకా ప్రాప్తి సమయం నడుస్తోంది కాబట్టి టూ లేట్ అన్న బోర్డు పెట్టలేదు కాబట్టి గోల్డెన్ ఛాన్స్కి తీసుకోండి. ఇప్పుడు కూడా ఇంకా గోల్డెన్ ఛాన్స్ తీసుకోకపోతే సిల్వర్ ఛాన్స్ అయిపోతుందంటే త్రేతాయుగంలోకి వస్తారు అని అంటాడు. ఇక్కడ బాబా మనకి జ్ఞానాన్ని తెలియచేసినప్పుడు సత్య త్రేతాయుగాలు 2 యుగాలు కలిపి 33 కోట్లు అంటారు. ఈ 33 కోట్లలో సత్యయుగము 9 లక్షలతో మొదలై 2 కోట్ల వరకు వస్తుంది అంటారు.
సో, ఇక్కడ విద్యాలయంలో చాలామంది సత్యయుగము 3 కోట్ల వరకు వస్తదని అంటారు. మేము మురళిలో చదివేటప్పుడు 9 లక్షలతో మొదలై 2 కోట్లని చదివాము. కానీ ఇక్కడ మురళి రెఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాము. ఏ విద్యార్థులైనా త్రేతాయుగం యొక్క జనాభా 3 కోట్లని చెప్పి ఏదైనా మురళిలో గనక చదివి ఉంటే దాన్ని ఫోటో తీసి డేట్‌తో సహా మాకు రెఫరెన్స్ ఇస్తే మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ మేము చదివినంత మటుకు 2 కోట్ల వరకే వస్తున్నారంటున్నాడు. అంటే 33 కోట్లలో 2 కోట్ల వరకే సత్యయుగానికి వస్తున్నారు అనంటే 31 కోట్లు త్రేతాయుగానికి దిగుతున్నారు. ఈ 33 కోట్లు అన్నది కూడా త్రేతాయుగం యొక్క అంతిమం యొక్క పాపులేషన్ జనాభా ఇది. అంటే 31 కోట్లు త్రేతాయుగానికి దిగుతున్నారు అనంటే ఇందాక బాబా ఏదైతే మురళిలో 21 నవంబర్ 2019లో త్రేతాయుగానికి వస్తున్నారు అంటే మాయ చేతిలో ఫెయిల్ అయిపోతున్నారు. ఆ మాయ చేతిలో ఫెయిల్ అయిపోవడానికి సరి అయిన మార్గాన్ని పట్టుకోకపోవడము, పైకి కిందికి అవుతూ ఉండడమే ఇక్కడ త్రేతాయుగంలోకి రావడానికి కారణం అంటున్నారు. సత్యయుగంలో వస్తే ఏమవుతుందంటే శ్రీకృష్ణుని ఉయ్యాల్లో చూపించినట్టు కల్పమంతా మన జీవితం ఉయ్యాలు ఊగినట్టు ఉంటుంది. ఒకవేళ రావడమే త్రేతాయుగానికి గనక వస్తే మాయతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందుకే బాబా చెప్పే జ్ఞానమంతా సత్యయుగంలోకి రావడం కోసమే చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ మురళిలో ఇంకా సమయం ఉంది. గోల్డెన్ ఛాన్స్ తీసుకోండి. గోల్డెన్ ఛాన్స్ తీసుకోకపోతే సిల్వర్ ఛాన్స్ అయిపోతుంది. కాబట్టి గోల్డెన్ యుగంలోకి రాకపోతే బ్రాహ్మణులుగా అయి ఏం చేసినట్లు అని బాబా ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. సో విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబా అడిగిన ఈ ప్రశ్న ఏదైతుందో గోల్డెన్ యుగంలోకి అంటే సత్యయుగంలోకి గనక రాకపోతే బ్రాహ్మణులుగా అయి ఏం చేసినట్లు అన్న బాబా ప్రశ్న ఎవరికి వాళ్ళు బాబా తమనే అడుగుతున్నారు అన్న భావనతోటి గనక ప్రశ్నించుకుని జవాబు నిజాయితీగా ఇచ్చుకుని ఒకవేళ మన గోల్డెన్ ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తే మాత్రము బాబా శ్రీమతానికి అనుసారంగా భక్తిని సమాప్తం చేసి ఇంకా పూర్తిగా జ్ఞాన మార్గంలో బాబా శ్రీమతానికి అనుసారంగా జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ 4 సబ్జెక్టులలో గనక ఫుల్ మార్క్స్ గనక సంపాదిస్తే సత్యయుగానికి వస్తాము.